నా పేరు స్వర్ణలత. పెదవేగి మండలం గుమ్మడిగుంట గ్రామంలో పొనుకుమాటి సర్వేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం వీళ్ళు ఇప్పటికీ 19 రోజుల నుంచి నిరవధిక న్యాయ పోరాట దీక్ష చేస్తున్నారు. వీళ్ళది ఒక సివిల్ డిస్ప్యూట్ ఉండింది. ఈ పొనుకుమాటి చంద్రయ్య లక్ష్మమ్మ గారికి, మహాలక్ష్మమ్మ గారికి 6 సంతానం, అందులో 3 మగ సంతానం, 3 ఆడ సంతానం. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి పేరెంట్స్ అనసూయమ్మ గారు ఒక గార్డియన్గా ఉండి వీళ్ళని పెంచి పెద్ద చేసి, ఆవిడ కాయ కష్టం చేసి వీళ్ళని పెంచి పెళ్ళిళ్ళు చేశారు. ఆ కృతజ్ఞతతో ఈ చనిపోయిన అనసూయమ్మ గారు పేరు మీద వీళ్ళందరూ అక్క చెల్లెలు తమ్ముళ్ళు ఆవిడ మీద 6 ఎకరాలు సంపాదించుకొని కష్టపడి కాయ కష్టం చేసుకున్న డబ్బులతో ఆవిడ పేరు మీద పెట్టారు. ఆ 6 ఎకరాల్లో 2 ఎకరాలు పోలవరం పోయి 70 లక్షలు వచ్చినాయి. వాళ్ళ తండ్రి గారైన లక్ష్మయ్య గారి చంద్రయ్య గారి చివరి కోరిక మేరకు ఆవిడేమో గుడి కట్టించారు. ఆ గుడి కట్టించిన దానికి నా డబ్బుల మీదకి అక్కడ ఉన్న కొంతమంది కళ్ళు పడి ఆవిడ చనిపోయిన తర్వాత దొంగ వీలునామా సృష్టించి ఆవిడ్ని మాయ మాటలకు గురి చేసి ఆవిడ్ని ఇది చేసి ఆ 6 ఎకరాలు 2 ఎకరాలు పోయినాయండి, 4 ఎకరాలు వాళ్ళ పేరు మీద రాసుకున్నారని చెప్పి ఆవిడ బతుకున్నంతకాలం వాళ్ళు సైలెంట్గా ఉండి చనిపోయిన తర్వాత వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళకి ఎవరైతే దెందులూరు శాసనసభ్యుడైన చింతమనేని ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ గారు మద్దతు పలికి వీళ్ళ ఇల్లులు కూల్చేసి వీళ్ళని రోడ్డు మీదకు లాగేసి వీళ్ళని నానా రకాలుగా చిత్రహింసలు చేసి వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వృద్ధుడైన పొనుకుమాటి లక్ష్మణ్ కుమార్ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా టార్చర్ చేసి కోర్టులో వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ అరెస్ట్ చేయకుండా తెచ్చుకుంటే ఎస్ఐ క్రాంతిప్రియ గారు యాంటిసిపేటరీ బెయిల్ ఉండగా కూడా వాళ్ళని అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు పొలంలోకి వెళ్ళి కాయలు కోసుకోవడానికి లేకుండా వీళ్ళ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టారండి. ఈ టీడీపీ గవర్నమెంట్ మీద నమ్మకంతో వీళ్ళు 19 రోజులుగా రాత్రి పగళ్ళు ఇక్కడే వండుకుంటూ ఇక్కడే ఉంటున్నా కూడా కనీసం కలెక్టర్ గారు కదలలేదు, ఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే అమ్మ న్యాయం చేస్తా అన్నారు. కానీ ఈ రోజుకి వచ్చి అమ్మ చలికి వణికిపోతున్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎందుకమ్మా ఇక్కడ మీకు న్యాయం చేస్తామని ఏ ఒక్కరూ వచ్చి కూడా వీళ్ళకి సపోర్ట్ చేసింది లేదండి. అయితే జనసేన పార్టీ వాళ్ళు, సిపిఐ సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు అందరూ వచ్చి మద్దతు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు పలికారు. కానీ ఎవ్వరూ చింతమనేనికి భయపడి చింతమనేనికి ఇదయ్యి ఏ ఒక్క ప్రభుత్వ అధికారి స్పందించకపోవడం చాలా హాస్యపదంగా ఉందండి. ఎందుకు అనేది తెలియదు. ఇలాంటి ఎమ్మెల్యే కనుక మళ్ళీ గెలిచినా, ఇలాంటి ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే పేద ప్రజలకు న్యాయం జరిగేదైతే లేదు. చట్టాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇది చేస్తున్నారు. రేపొద్దున జనసేన పార్టీ వాళ్ళని కూడా ఒకసారి కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ ఇష్యూ తీసుకెళ్దామని అనుకుంటున్నాం అండి. జగన్ గారి దగ్గరికి కూడా ఈ ఇష్యూ తీసుకెళ్దామని అనుకుంటున్నాం. రేపు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి విజయవాడలో మీటింగ్ ఉందంటే అక్కడ కలవడానికి వెళ్తున్నాం సార్. వీళ్ళని తీసుకుని వెళ్తున్నాం అండి. కూర్చోండి, అక్కడ కూర్చోండి అమ్మా. ఇదిగోండి సార్, తీసుకోండి ఒకసారి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, ఇక్కడ వీళ్ళు ఆగారు, మళ్ళీ ఏళ్ళదే ప్రాబ్లం గురించి. ఇదిగోండి సార్, కాగితాల పని మీద వెళ్తున్నా, వీళ్ళు ఆగారు. సర్లే, నేను కూడా రికార్డ్ చేసుకుంటే ఎవిడెన్స్ గా ఉంటుంది కదా, అందుకని ఒకసారి మీ ఎస్ఐ గారు చెప్పు, గేట్లు పెట్టడానికి గేట్లు తీసుకొచ్చి పెట్టాం, గేట్లు పెట్టడానికి పిల్లలకి పోకుండా అడ్డం ఉంటున్నారు. మరి వాస్తవంగా సంబంధం ఉందా లేదా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది కదా. న్యాయం ఏముంది రికార్డు ప్రకారం ఉన్నతాధికారులు తెలియపరచండి. ఏంటమ్మా గొడవ ఏంటి చెప్పండి నాకు, నేను వీడియో తీసుకుంటున్నా. నేను వెళ్ళాం కదా, అన్ని పనులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మళ్ళీ మీరు? మీరు వెళ్ళిపోయాకమ్మా, ఇది వీళ్ళు వచ్చి ఆటో ఆపారు ఇక్కడ. ఆటో ఆపితేను ఆటో బాబు వచ్చారు. ఎవరు వెళ్ళిపోయాక? మీరు వెళ్ళాక. ఎవరు వెళ్ళాక?
మీరు వెళ్ళిపోయారు అమ్మా అక్కడ నేనా? వీళ్ళంటే ఎవరమ్మా? పేర్లతో సహా చెప్పు. వాళ్ళ పేర్లు అని మనకు తెలియదు కదా. మరి నేను వెళ్ళిపోయాను, అసలు నేను వచ్చాను ఇక్కడికి. తల్లి వీళ్ళు ఆటో వేసుకొచ్చారు ఆగర్లు తీయాలని. జగన్నాథ్ ఫార్మ్ అన్నారు వాళ్ళు. ఏ ఊరో మనకు తెలీదు. వచ్చేసి జగన్నాథ్ ఫార్మ్ అంటే ఎమ్మెల్యే గారు పంపించారు మమ్మల్ని ఇక్కడికి ఆగర్లు తీయాలని అని చెప్పారు. చెప్తే నేను అన్నాను, బాబు ఆగర్లు తీస్తారు, మాది మేము పేదవాళ్ళమే మాకు అని చెప్పాను నేను. చెప్తే కాదు తీయమన్నారు, మీరు ఏం చేస్తారు అని అన్నారు. అంటే సరే ఆగుతాంలే కమ్మ వస్తున్నారు అన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. అది ఎమ్మెల్యే గారు వచ్చి తీయమని వాళ్ళతో చూపిస్తున్నారు. తీయొద్దని అడ్డుపడుతున్నారు. అది జరిగిందమ్మా. మొత్తిని పురమంతర్లే పోయిన వాళ్ళే భోజనం పడతారు. పెళ్ళిళ్ళు ఉన్నాయి. అదండి అమ్మ, మీరు కూడా స్టేషన్కి ఒకసారి, నాకు పని ఉంది అక్కడ. ఏం లేదండి, అన్యాయంగా కేసులు పెడతారు కదా, ఎందుకు వచ్చింది మాకు? పెట్టారు కూడా, అందుకని. ప్రోటోకాలేండి. నేనేదో వీళ్ళకిలాగా వచ్చినా కూడా వీళ్ళే వీడియోలు తీసుకుని నా మీద కేసులు పెడతారు. ఎందుకు వచ్చింది అన్యాయం నాకు? ముందు అనేది అమ్మా, నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకో అమ్మా. ఎందుకమ్మా నీకు చట్టం తన పని అని చేసుకుంటుంది. మీ బాధ అయినా సరే మీరు అలా నోరు పారేసుకోకూడదు. చట్టం ఉంది అమ్మా, గవర్నమెంట్ ఉంది, సరేనా? ఆ గవర్నమెంట్ లో ఆ ఎమ్మెల్యేలు తప్పు చేశారేమో, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా న్యాయం ఏం చచ్చిపడిపోలా. మీరు అలా పారేసుకోకండి నోరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.